అందరికీ నమస్తే. మేనల్లుడితో కలిసి భర్తను చంపిన భార్య అసలు ఎక్కడ పోతుంది, ఏమవుతుంది, సమాజం ఏం అర్థమవుతలేదులా. మేనల్లుడు అంటే ఓలుల్లా, మేనల్లుడు అంటే వాస్తవానికి జరంత కుల్లం మాట్లాడుకుని ఉపాయం చేద్దాం. ఎక్కువసేపు ఏం ఎక్కువసేపు మనసులో నేను విసిగించగాని ఈయనే ప్రయత్నం చేయదు. మేనల్లుడు అంటే జర్ర శల్య కొడుకో అక్క కొడుకో అయితే, చిన్న పోరగాడైతే మన పక్కన వండబెట్టుకునే అటువంటి ప్రేమలు ఉంటాయి. ఎట్టా చిన్నగా ఉన్నప్పుడు పక్కన వండబెట్టుకుంటే అంటే మళ్ళీ ఇంకో లెక్క అనుకునేరు, పాడైపోను. మన సొంత పిల్లల లెక్క చూసుకోవాలి మేనల్లుడిని. మనకు పుట్టిన పిల్లలు ఎంతనో మన మేనల్లులు కూడా గంతే అని అనుకోవాలి. వాళ్ళన్న ఆడి మనిషి ఉంటే, జ్ఞానం గల్లా ఆడి మనిషి ఉంటే. గిసమంటి జ్ఞానం లేనిది అయితే పక్కన వండబెట్టుకున్న పాపానికి నిజంగానే పక్కనే వండబెట్టుకుందట. మరి దీన్ని ఏ చెప్తారు కొట్టాలి చెప్పురిగా. మేనల్లుడితో కలిసి భర్తను చంపిన భార్య అక్రమ సంబంధం ఎవ్వరు దొరకలేదంట. నేను ఎప్పుడే చెప్పిన వెనకడికి ఏమని చెప్పినా, పుట్టగతి లేనోడు సుట్టపావని గుంజులాడిండు అని సామెత చెప్పిన. గిసొంటోళ్ళని చూసే పుట్టింది కదా సామెత. ఎక్కడ పుట్టగతి లేదంట వాళ్ళకు. బయట ఏడ సంత దొరకకుంటే ఇంటికి వచ్చిన సుట్టపావ చేయి పట్టుకొని గుంజిండట. ఈడు కూడా గసంటుడు దిగశెట్టుడు. ఈయనకి ఏడ దొరకనట్టుంది, దానికి ఏడ దొరకనట్టుంది. అత్తేనా అల్లుడైనా సిగ్గాని పీయకుండా వస్తున్నా పాడైపోయిన. అయ్యో మరి గట్టిన ఒకసారి కాకుండా ఒకసారి అన్న కలిసినప్పుడు నా మామ పేలమా అని దానికి లేకుండా వస్తున్నా. అయ్యో మరి నా ఆడబిడ్డ కొడుకేనా అని దీనికి లేకుండా వస్తున్నా. వీళ్ళు మనుషులనల్లా గాడిదలనల్లా, గాడిదలు కూడా గిసోని పని చేయం, పాడైపోను. సిగ్గి తప్పిపోతురు కొంతమంది జనాలు. చెప్తా ఈనూరు ముచ్చట. మేనల్లుడితో కలిసి భర్తను చంపిన భార్య వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఘాతుకం. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందంట. మరి అల్లుంతోటి సంసారం చేస్తే మొగడంటోడు అడ్డు పడాడు. అల్లులా ఏం కాదు, నా అల్లుడైనా కానీ రాదు, గీడ కాదు, జర గసుంట పోయి కాపురం చేయిపోరని చెప్తుండొస్తున్నా. మొగడోడన్నా గట్టతలుగా పడ్డరు. అడ్డొస్తున్నాడనే ఘాతకం. నల్లగొండ జిల్లా సీత్యాతండాలో జరిగిందట. సీత్యాతండ మరి నల్లగొండ జిల్లా మార్గలపల్లి దగ్గర ఉన్నది ఇది. మేనల్లుడితో తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో కట్టుకున్న భర్తనే చంపింది ఒక భార్య. మేనల్లుడితో కలిసి ఈ ఘాతకానికి పాల్పడ్డ ఆమె హత్య అనంతరం అల్లుడితో కలిసి పరారైంది. మరి ఉంటా అది, ఇంకా ఉంటే మళ్ళీ నోట్లు ఉంచారు జనాలంతా. తర్వాత నల్లగొండ జిల్లా మాడలపల్లి మండలం సీత్యాతండాలో బుధవారం ఈ ఘటన జరిగింది. సీత్యాతండకు చెందిన రమావత్ రవి 34 ఏళ్ళు, మిర్యాలగూడెం చెందిన 7 కోట్ల తండాకు చెందిన లక్ష్మితో 11 ఏళ్ల క్రితం పెళ్లి అయిందట. 11 ఏళ్ల క్రితం పెళ్లి అయితే వీళ్ళకి 2 కొడుకులు ఉన్నారంట. ఒక కొడుకు ఏమో సక్కదానాల కొడుకు, వాడేమో సూర్యాపేట చదువుకుంటాడు. ఇంకో కొడుకు అంట జర్రంతా మానసిక వికలాంగుడంట. ఇద్దరు కొడుకులే. చిన్న కుమారుడు మానసిక దివ్యాంగుడు. రవి వేములపల్లి మండలం సుల్కూరు ఇదేంది పిఏఎస్సిలో అటెండర్గా పనిచేస్తున్నాడు. అయితే రవి అక్క కుమారుడైన గణేష్తో లక్ష్మికి వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవలు జరగగా లక్ష్మి ఏడాది క్రితమే పుట్టింటికి వెళ్ళిపోయింది. పాత పంచాయతీ అయితే, ఇది కొత్త పంచాయతీ కాదు, ఇది పాత పంచాయతీ అయితే గిది తగదుకి ముచ్చట. ఎంతైనా కానీ మనం అంతా ఒక రక్తం వల్ల గిసోడు పని చేయడం తప్ప అనుకొని పెద్దగా చెప్తే నేను వినడం అనుకొని పుట్టింటికి పోయిందట ఈ లక్ష్మి అంట. ఆమె ఈ రవి అంటోడి భార్య పేరు లక్ష్మి, ఆ ఉంచుకున్నోడి పేరేమో అల్లుడి పేరేమో గణేష. అయితే గణేష కాడికి పోవడం కరెక్ట్ కాదనుకొని పెద్దల సమక్షంలో చెప్తే లేదు నేను ఉండను అనుకొని తల్లిగారింటికి సంవత్సరం కిందనే పోయిందట. మళ్ళీ తర్వాత పెద్దలంతా కలిసి అయ్యో పిల్లలాగా అవుతారు, ఒకటి జరంత అటు ఇటు ఉండే, మరి ఒకటి పానమేమో ఒకడేమో హాస్టల్లో ఉంటుండే, ఇంకొని పానం బాగాలేదు, జర అమ్మగాని రా అంటే మళ్ళీ వచ్చి సంసారానికి వచ్చిందట. అయితే మొన్న సెలవుల మీద పెద్ద కొడుకు వచ్చిందట. పెద్ద కొడుకు రాగానే ఈ రవి అంటే ఆయన తండ్రి అంట ఆ కొడుకుని తీసుకొని సూర్యాపేట దగ్గర దించొస్తానికి అటుపోయిందంట. ఈ రవి అంటే ఆయన తల్లి ఏం చేసింది, ఈమెనేమో ఏదో పొలం పనులకు పోయిందంట. సాయంత్రం వస్తారు కల్లా ఇంట్లో వాళ్ళ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయంట. లైట్లు వెలుగుతుంటే వాళ్ళ ఇంట్లో నాకేం పని లేదు, నా కొడుకు కోడలు ఇంట్లో ఉండొచ్చు అనుకొని వాళ్ళంతా వాళ్ళు బుక్కడి తిని వాళ్ళంతా వాళ్ళు ఉన్నారు. తెల్లాళ్ళు లేస్తారు కల్లా ఓ బంగిన బయటకు వెళ్తలేడంట. ఏమైతే లేచింది కానీ ఏమైతే లేదు కానీ కొడుకు మాత్రం బయటకు వెళ్తలేడు. ఈది వెళ్తలేదు, నాకు కొడుకు వెళ్తాడు, కోడలు వెళ్తాడు, ఏం సంగతి అనుకొని చిన్నగా తలుపులు తీసి లోపలికే పోయిందంట. లోపలికి పోయేసరికల్లా కొడుకు చచ్చిపోయిందట. తల్లి పరిచయంలో పడేది వెంబడే భర్తను పిలిచిందట. వాయో మన కొడుకు చచ్చిపోయిండు, వీళ్ళు ఈ దొంగ ముండ చంపేసిపోయినట్టుంది, అది ఎక్కడ వా అంటే అది లేదు, ఆ బుడ పొరగాడు లేడు, ఎక్కడ వా అని చూస్తారా కదా ఆడ అల్లుడు కూడా లేడంట. అల్లుడు లేడు, అత్త లేడు, ఈ బుడ పొరగాడు లేడు. కథం ఈడేమో అల్లుడేమో హైదరాబాద్ ఏదో బంగారం దుకాణం పనిచేస్తాడట. ఆయన చేసుకొని పత్త లేకుండా బిగితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట. చూడురే
అల్లుడితోటి మరిగి ఏకంగా భర్తను చంపిరంటే అసలు ఎట్ట తయారవుతారు కొంతమంది ఆడవాళ్ళు అసలు గిల్ని ఏమనాలి ఎట్ట తిట్టాలి నాకు అది ఏం అర్థమవుతలేదు. అల్లుడు అంటే సొంత కొడుకుతో సమానం ఉల్లా, కొడుకుతో సమానం అల్లుడు అంటే. అల్లునితోటి సంసారం చేసుకుంటూ సంసారం కాదు వ్యభిచారం చేసి ఏకంగా మామనే లేపేసిరు మీరంటే మరి ఏం సాధిద్దాం అనుకుంటారు. మరి ఇవాళ పోయిరు, ఇవాళ పట్నమో ఢిల్లో కలకత్తో బొంబాయి ఏనో కాడ ఉంటారు, 4 రోజులు ఉంటారు, తొత్తర వాపుకుంటారు, తర్వాత వస్తారు రాకు ఎక్కడ పోతారు మీరు. కానీ వచ్చినాక ఏమవుతుండొచ్చు మరి ఆ ఎడి పొరగాడు ఉంటే ఏమిటి, మరి ఆ పొరగాని ముస్తారా మరి ఆయన చంపుతారా? మరి నాకు నమ్మకం తక్కువనే ఉంది వీళ్ళని చూస్తే. ఈ మొగనే చంపింది ఇది అంటే ఆ ఎడి పొరగాని ఉస్తాదులా ఎడి పొరగాని కూడా అంటే పోత పాడైపోయి ఎన్నో బండి మీదనో దాని మీద దీని మీద పోయి తోపని కిందిసి పెట్టినా అంటే కుక్కలో నక్కలో బిక్క తింటే ఆయన పంద ఆరంతలు ఆడిపోతాడు. మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా సంసారం చేసి మళ్ళీ పిల్లలకి అంతా కంతదే మరి ఓనికరక పాడైపోను. సిగ్గున్న అదే లచ్చమ్మ నీకేమన్నా లచ్చ తప్పిందానా? 11 ఏళ్ళ కింద పెళ్ళి అయింది, 2 కొడుకులు సక్కదనంగా ఒక పొరగాడు చదువుకుంటూనే ఉంటే ఓ పొరగాడు ఇంటనే ఉంటుంటే, కాకపోతే మళ్ళీ నీకు చిన్న పొరగాడు గిట్ట ఉండి కాబట్టి ఇంకా కొడుకో బిడ్డ కావాలంటే మళ్ళీ మగంతోటి కాపురం చేస్తామా, లేకపోతే సరే ఆతోడైతే ఆతోడు ఎటు పిల్లలు కానీ ఉంటే అయిపోయేదానికి ఏకంగా ఈ పని మంచి పని కాదే, ఈ మన అల్లుడే అవుతాడు, అల్లునితోటి గిసోని పని తప్పన్న పాపానికి మొగని చంపినామంటే మరి ఏ మొగడన్నా కానీ ఒప్పుకుంటా అడులా అంటే ఇటువంటి బడవ అనొచ్చా మనం? బడవ దుడకలకు ఏం చేయాలంటే అంటే ఏం చేసేది ఉంటే మొగడు అల్లున్ని పెళ్ళాన్ని ఇద్దరిని కలిసి పిలిపించి పండగ పిలిపించి అర్రల తోరి ఇంటి 4 మల్లెపూలు చల్లి మీరు సాపనం చేయిపోరి నేను గనవ కావాలి ఉంటాయంటే మంచోడేనేమో మరి మామ. గట్ట అయితే మామ జావపోనేమో, గట్ట చేస్తాడు కూడా. ఎంత ఎడ్డోడైనా ఎంత గుడ్డోడైనా కానీ గసవంటి పని చేస్తాడా? మొగడనేందుకు పుస్తకట్టిన పాపానికి భార్య గిసోంటి వ్యభిచారం చేస్తుంటే ఇది తప్పు పద్ధతి అని చెప్తాడు ఎవడైనా. గట్ట చెప్పినందుకు ఆయన్ని బిగ్గర దాపిచ్చి దాడి చేసిరు, 2 దాడి చేసిరు. మరి నెత్తివల కొట్టిరా లేకపోతే మరి బీర్జాల కూరుకొచ్చిరా లేకపోతే గుండె మీదకి వెళ్ళి గుద్దిరా కానీ మొత్తాన్ని మాత్రం చంపేసి పత్తలే కూడా వీకిరంట. గిసోంటి ముచ్చట వచ్చింది, ఆంధ్రజ్యోతి పేపర్లు వచ్చింది. నేనేం అబద్ధం చెప్తలేను. అల్లుడితో కలిసి భర్తను చంపిన భార్య. ఇసవంటి భార్యలు మీరు ఏమిటికి ఉన్నట్టు ఏం ఇసవంటి చేత చేస్తూ నిమ్మలాగా ఆయన వేసుకొని పోతావా ఎక్కడన్నా పోయినాం. ఇప్పుడు నేను కాదంటలేను లక్ష్మమ్మ, ఇప్పుడు నిన్ను కాదంటలేను. మరి పోబుద్ది ఉంటే ఆ పొరగాని తీసుకొని ఆ అల్లునే తీసుకొని బత్తలే కూడా వీకి ఎన్నో కాడ బతకొచ్చుగా పాడాయి. మరి పోత మరి ఈ మొగనేం చంపిపోయినట్టు, మరి మొగనేమక్కర చంపిపోయినట్టు అంటే వీడు భూమి మీద బతకడం తప్ప అన్నట్ట. నేను మెల్ల పుస్తకం ఇట్టడమే ఆడు చేసిన తప్పు కావచ్చునా? ఆడికి సిగ్గు లేదు. ఆడ అత్త అంటేనేమో తల్లి లెక్క, అల్లుడు అంటేనేమో కొడుకు లెక్క. వీడు తల్లి కాదు కొడుకు కాదు, ఇద్దరు కలిసి ఏకంగా లవర్స్ లెక్క తిరుగుతురు మీరంటే మీరు నాశనం అయిపోను. ఎంత సిగ్గుండాలి జర్నన్న. ఇదే మామ ఇప్పుడు వాళ్ళ చేతిలో చచ్చిపోయిన మామ ఈ అల్లుడిని చిన్నగున్నప్పుడు ఎంత అల్లారు ముద్దగా ఎత్తుకొని పెంచవచ్చు. నా అల్లుడు నా లెక్క ఉన్నాడు, మయ్య లెక్క ఉన్నాడు, మా తాత లెక్క ఉన్నాడు అని బంగారం సింగారం అనుకుంటా మేనమామలు అల్లుళ్ళ వేస్తారు. మేన అల్లుడు పెరిగి పెద్దగా అయినాక మేనమామ పెళ్ళానికే మరుతారని అనుకోవచ్చున్నాడు. గిసవోంటి లంగా బట్టవాయి అల్లుడు గారిని మమ్మగాని పోలీస్ సార్లు పోయిన దాన్ని ఆ పోయినోని ఇద్దరిని కలిసి పట్టుకొచ్చి నడివి కచ్చిర్లా జనాలంతా చూస్తుంటే బట్టల నుడవికి ఏడికాడికి తేజకారం పెట్టి గిసోని పని చేస్తారా అని దాకా కొడితే ఇంకోటి గిసోని పని చేయకుండొచ్చు. సిగ్గి శరం లజ్జ తప్పిపోయిన పని. ఎంత ముద్దుగా మేనమామని చంపుతారా దిగశెట్టోడా?